కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని, వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోరంట్ల వారి కార్యాలయం నందు నియోజకవర్గంలోని 16వ డివిజన్లో 2, 20వ డివిజన్లో 2, 26వ డివిజన్లో 2, కడియం మండలం దుల్లలో 2, జేగురుపాడు 2, కడియపు లంక 1, కడియపు సావరం 1, ఎంఆర్ పాలెం 1, వీరవరం 2, వేమగిరి 2, రూరల్ మండలం బొమ్మూరు 2, ధవళేశ్వరం 5, హుక్కుంపేట 2, కాతేరు 5, కొంతమూరు 4, పిడుంగొయ్యి 3, రాజుహోలు 1, శాటిలైట్ సిటీ 2, తొర్రేడు 3, మొత్తం 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ఎల్ఓసి మరియు రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని, వైద్య ఖర్చులు భారమైన పేదల కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంతో ఉదారంగా కోట్లాది రూపాయలను పేదల కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వారికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ కి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 1400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందని, రూరల్ నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 470 మంది లబ్ధిదారులకు 4.66 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎల్ఓసి మరియు రిలీఫ్ ఫండ్ రూపంలో లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జనసేన అధ్యక్షులు ముద్రగడ జెమ్మి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, డైరెక్టర్ కర్యాపుల స్వామి, అన్నం దేవుల చంటి, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి అప్పల స్వామి, కురుకూరి కిషోర్, చెలుబెన శ్రీనివాస్, గంగిన జాహ్నవి, గంగిన నాని, మట్ట శ్రీను, తలారి మూర్తి, పుక్కల రాజు, తాడేపల్లి నాగరాజు, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, గుర్రపు సత్యనారాయణ, సూపర్ రెడ్డి భరత్ కుమార్, సూరపురెడ్డి భరత్ కుమార్, వాసంశెట్టి నాగబాబు, నాగిరెడ్డి రామకృష్ణ, పాతూరి రాజేష్, వరగోగుల వెంకటేశ్వరరావు, వాసంశెట్టి బాలాజీ, చెక్కపల్లి మురళీకృష్ణ, భీమరశెట్టి రమేష్, వల్లూరి శ్రీరామ్, చాపల వెంకట్రావు, గోరు నాగేశ్వరరావు, దంతంశెట్టి శ్రీను, తోరాటి శ్రీను, సావాడు శ్రీనివాస్, ఎర్రమొత్తు ధర్మరాజు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయి, అన్ని ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, బుక్లు ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి నష్టపోయే కంటే ప్రభుత్వ పేదవారి ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా చంద్రబాబు గారు ఉదారంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఈ విధంగా ఉదారంగా సహాయం చేసి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా లేక ఇతరత్ర అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం సర్వీస్ చేసి వచ్చిన బిల్లును బట్టి కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,24,24,984 రూపాయలు ఇప్పటివరకు కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయలు లంచాలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సాయం చేస్తూ ఉంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సాయం చేస్తూ ఉంది భారీ ఎత్తున. అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తూ ఉంది. వసతుదారు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తూ ఉంది. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయ అక్షరాలు బలైపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సాయం చేస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నాము. వాళ్ళు అలాగే ఇప్పటి వరకు కూడా గత 24 జూన్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ రూపేణ మన నియోజకవర్గంలో 322 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే 15 కోట్ల రూపాయలు ఈ నెల విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమం ఆగకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమిస్తూ వారందరినీ సహాయం అందించారు. త్వరలోనే రాబోయే రోజుల్లో అర్హులైన కొంతమంది కూడా పెన్షన్లు
ఇచ్చే అవకాశం ఉంది. దానివైపు కూడా స్టడీ చేయమన్నారు. ఎవరైతే మోసం చేసి దగా చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు తక్షణమే తప్పకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ వల్ల అర్హులకి అన్యాయం జరుగుతోంది. అనర్హులు మీరు పెన్షన్ తీసుకోవడం సరైనది కాదు. అనర్హులు తప్పుకుంటే మరి కొంతమంది పేదవారికి సాయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ, ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సైనస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వారిని తక్షణమే త్వరగా ఆరోగ్యం కోలుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషి భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను.